మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రమైనటువంటి మిజోరాం రాష్ట్రం యొక్క అక్షరాస్యతను పరిశీలిస్తే 1901 సంవత్సరంలో ఇంచుమించుగా 0.9% అక్షరాస్యత ఉండేది. 2021కి వచ్చేసరికి చూస్తే 96% అక్షరాస్యతను సంపాదించగలిగింది. ఇక 2025కి 2025లో మనం ఈ వీడియో చూస్తున్న సమయానికి చూస్తే 100% అక్షరాస్యతను సాధించిన భారతదేశపు రాష్ట్రాలలో మిజోరాం కనపడుతుంది. ఇటువంటి గొప్ప ఘనతను ఆ రాష్ట్రం సాధించడానికి కారణం ఏంటంటే 1894 సంవత్సరంలో ఎఫ్డబ్ల్యూ సావిజ్, జేహెచ్ లోరియన్ అనేటువంటి ఇద్దరు మిషనరీలు 1894 సంవత్సరం మిజోరాం ప్రాంతానికి క్రైస్తవ మిషనరీలుగా వచ్చి వారు ఆ దేశ ప్రజలకు లిపిని, భాషని, అక్షరమాలని, వారి యొక్క భాషలో అనేక సాహిత్యాలను, వారి యొక్క జీవన విధానాన్ని నేర్పుతూ వారికి విద్య అవసరమని అనేక రీతులుగా విద్యా వ్యవస్థలను స్థాపిస్తూ దాన్ని కొనసాగించడానికి కూడా కావలసిన వనరులు సమకూర్చి వారు వేసిన పునాదితో ఆ రాష్ట్రం ఇటువంటి ఘనతను సాధించగలిగింది. ఇప్పటికి కూడా ఈరోజు జూన్ 11వ తేదీని వారు మిషనరీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరొకసారి మనం ఆలోచిద్దాం. ఆర్థికంగా, రాజకీయ పరంగా ఎన్నో విధాలుగా గొప్ప రాష్ట్రాలు అనుకుంటున్నటువంటి రాష్ట్రాలు, ప్రజలు, ప్రభుత్వాలు విద్యలో ఎక్కడున్నాయి? ఆ రాష్ట్రాలు క్రైస్తవ్యాన్ని, క్రైస్తవ మిషనరీలు చేస్తున్నటువంటి విద్య విషయంలో గొప్ప ఆధిక్యతను ఎలా చూస్తున్నాయి? ఏ విధంగా వారు గొప్ప అనుకుంటున్న మతాలు ప్రజలకు ఏం నేర్పిస్తున్నాయి అనేది ఒకసారి ఆలోచిస్తే మంచిదేమో. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే మిజోరాం ఉన్నతమైనటువంటి స్థానంలో 100% అక్షరాస్యతను సాధిస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగున్నటువంటి రాష్ట్రంగా ఉంది. ఒకసారి మన రాష్ట్రాన్ని కూడా గమనిద్దాం, ప్రార్థన చేద్దాం.